Hi, hello, namaste, adab. Welcome back to the channel. Hope all doing well. I'm also doing great. సో ఈరోజు మనం హైదరాబాద్లోని మింట్ మ్యూజియంకి వెళ్తున్నాము, సైఫాబాద్ మింట్ మ్యూజియంకి. సో సైఫాబాద్ మింట్ మ్యూజియం స్పెషాలిటీస్ ఏంటంటే కాయిన్స్ ప్రిపరేషన్ జరుగుతుంది అక్కడ ముందు. సో మనము అక్కడికి వెళ్ళిన తర్వాత దాని చరిత్ర మొత్తం తెలుసుకున్నాము. సో నేనైతే ప్రజెంట్ మన యాజ్ యూజువల్ నా మెట్రో స్టాప్ కేబిహెచ్పి మెట్రో నుంచి స్టార్ట్ అయ్యాను. సో కేబిహెచ్పి మెట్రో నుంచి ఖైరతాబాద్ నుంచి మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని సైఫాబాద్ మింట్ మ్యూజియంకి వెళ్ళాలి, నియర్ బై. సో లొకేషన్ అయితే రూట్ మ్యాప్ అయితే అలా ఉంది. సో వెళ్ళిన తర్వాత అక్కడ చూద్దాం ఎలా ఉందో. ఖైరతాబాద్ మెట్రో స్టాప్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి సైఫాబాద్ మింట్ హౌస్ లొకేషన్ పెట్టుకొని నెక్స్ట్ ర్యాపిడో బుక్ చేసుకోవాలి. ర్యాపిడో వెళ్తా అప్డేట్ ఏదో మాట్లాడుకుందాము. సైఫాబాద్ మింట్ హౌస్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. వీఆర్ అట్ సైఫాబాద్ మింట్ హౌస్ మ్యూజియం. సో సైఫాబాద్ మింట్ మ్యూజియం కూడా వచ్చేసాము. ఖైరతాబాద్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1.6 కిలోమీటర్ ఉంది. అంటే నాకు రూట్ అర్థం కాక నేను ర్యాపిడో బుక్ చేసుకోవాల్సి వచ్చింది, కానీ మనం నడుచుకుంటూ కూడా రావచ్చు. బట్ స్కూల్ స్టూడెంట్స్ అయితే చాలామంది వచ్చారు. సో చూద్దాం లోపలికి వెళ్ళి టికెట్ ఇంకా ఏంటో అన్నీ చూసి ఒకసారి చెప్తాను మీకు వీడియోలో. కదా స్టూడెంట్స్, తేజస్వి విద్యా రమ్య. ఓకే, తేజస్వి విద్యా రమ్య అంట స్కూల్ వాళ్ళది. సో ఇక్కడికి వచ్చి నేను బ్లాగ్ చేస్తుంటే నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడైతే వీళ్ళు మన సబ్స్క్రైబర్స్. హాయ్ చెప్పండి. హాయ్. సో ఎవరైనా సో హైదరాబాద్లో ఎవరైనా ఉంటే మీరు స్కూల్ జాయిన్ కాండి. సో మనం లోపలికి అయితే వచ్చేసాము. టోకన్ కానీ మొబైల్ అలా ఏం లేదు. బట్ ఇంకా మనం ఇప్పుడు హిస్టరీ ఆఫ్ మింట్స్ గురించి తెలుసుకుందామంటే మొత్తానికి మన ఇండియా మీద 3 మింట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ముంబై వన్, ద నెక్స్ట్ వన్ ఈజ్ కోల్కతా, థర్డ్ వన్ ఈజ్ హైదరాబాద్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1903 ఇక్కడ ఉంది కదా. సో 1903లో ద ఎంటర్‌ప్రెన్యూర్ మింట్ మనకి స్టార్ట్ అయింది అనుకుంటాను, 13th జూలై 1903. దాని తర్వాత మింట్ ఇక్కడ నుంచి అది ఆఫ్టర్ మోడర్నైజేషన్ ఇన్ 1997 అనుకుంటాను మింట్ ఎక్కడికి చర్లపల్లికి షిఫ్ట్ అయింది. సైఫాబాద్ మింట్ హౌస్ నుంచి చర్లపల్లికి షిఫ్ట్ అయింది. సో సైఫాబాద్ ఇక్కడ కనబడుతుంది కదా మింట్ మెడల్ ఇది. దాని తర్వాత మెడల్స్ 100 రూపీస్ కాయిన్, ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ 100 రూపీస్ కాయిన్. తర్వాత గోల్డ్ కాయిన్స్, సర్క్యులేషన్ కాయిన్స్ అంటారు ఇవి, కొంచెం వెరైటీగా ఉంటాయి చూడండి. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ మెల్టింగ్, అన్చైనింగ్ అండ్ రిఫైనింగ్ కూడా జరుగుతుంది సైఫాబాద్ మింట్ హౌస్లో. అండ్ ముంబై మింట్ హౌస్ సేమ్ యాజ్ యూజువల్ సర్క్యులేషన్ కాయిన్స్ కనబడుతుంది కదా, గోల్డ్ కాయిన్స్, ఇంకా వెయిట్స్, మెజర్స్, మేకింగ్ కాయిన్స్. సో కోల్కతా మింట్లో వచ్చి ఇంకా మనకి అత్యంత ప్రాముఖ్యతమైన అవార్డ్స్ ఉంటాయి కదా, భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్. సో ఇవన్నీ కూడా చేస్తారు. కొంచెం టైం ఇస్తాను, అవి చదివేయండి మీరు కూడా, లేదా నేను ఫోటో ఇంక్లూడ్ చేస్తాను. సో ఫస్ట్ రూపాయి కానీ ఎప్పుడన్నా చూసారా? సో ఫస్ట్ రూపాయి కానీ ఇదే. అప్పటికే మనకి ఇండియన్ గవర్నమెంట్ మింట్ హిస్టరీ ఉంది ఇక్కడ. సో 1803 నుంచి 1997 వరకు. ఫైనల్ వన్ ఈజ్ 1997. చర్లపల్లి జైలు అని చెప్పారు. అదే చర్లపల్లి ఏరియాలో ఇంకొకటి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అని చెప్పారు కదా. ద లాస్ట్ వన్ ఈజ్ సైఫాబాద్ మింట్ హౌస్, హైదరాబాద్. ఇక్కడున్న బోర్డ్ అయితే అసఫ్ జాహీ కాయిన్స్, ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అని ఎందుకంటారంటే బిఫోర్ ద ఇండిపెండెన్స్ ద హైదరాబాద్ వాజ్ రూల్డ్ బై ద ప్రిన్సెస్ కదా, ఐ మీన్ కుతుబ్ షాహీస్. దాని తర్వాత చాలామంది రాజులు పాలించారు కదా, మహమ్మద్ అలీ ఖాన్ ఈయన కూడా. దాని తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తిను కుతుబ్ షాహీ టోమ్స్లో ఉంటాడు అనుకుంటాను, ఐ థింక్ సో. తను నిజాం రాజు, కరెక్ట్, నిజాం రాజు. సో వాళ్ళ టైంలో ప్రింట్ అయిన కాయిన్స్ ఇవి. సో 1 రూపీ కాయిన్ చూడండి ఎలా ఉందో, చార్మినార్ సింబల్స్తో. అండ్ ఇక్కడ ఉన్న కాయిన్స్ అన్నీ ఇంకా పిల్లలకు చూపించాల్సిన కాయిన్స్ అయితే 2 పై, హాఫ్ అనా, ఐ మీన్ ఓల్డెన్ ఏజెస్. మా మమ్మీ, వాళ్ళ మమ్మీ, ఐ మీన్ మా అమ్మమ్మ, మా తాతయ్య, ఐ మీన్. సో ఇక్కడ కనపడుతుంది కదా ఇది. సో అసఫ్ జాహీ కాయిన్స్ ఇది. ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అని ఎందుకన్నారంటే రాజులు పాలించడం వల్ల హైదరాబాద్కి ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అనే పేరు వచ్చింది. సో నిజాం రాజులు పాలించేవాళ్ళు కదా, నిజాం రాజులు, దాని తర్వాత మన తెలుగు రాజులు,
ఇలా మొఘలులు అందరూ పాలించేవారు కాబట్టి బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ప్రిన్సిపల్ స్టేట్ ఆఫ్ హైదరాబాద్ అని అనేవాళ్ళు. ఆ టైంలో ఉన్న కాయిన్స్ ఇవన్నీ 5 అనా 2 అనా. సో అక్కడ ఉన్న కాయిన్స్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ రిసెంబుల్ చేశారు, ఐ మీన్ ఇక్కడ పెట్టారు వాళ్ళు. సో అప్పుడు కాలం అక్కడ 1 రూపీ ఉంది కదా, అవసరమైన టైంలో తీసుకోదు నా ఫోను. సో అక్కడ చార్మినార్ సింబల్తో ఉంది, అది 1 రూపీ. సో ఇది కూడా ఒక 1 రూపీ ఉంది ఇక్కడ. చిన్న గ్లిమ్స్ ఇచ్చారు మింట్ మెమోరీస్ నుంచి, ఎలా వర్క్ చేశారు, ఎలా జరిగింది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా 1903 నుంచి. దాని తర్వాత కాయిన్స్ పెట్టారు. ఇవి కొత్త కాయిన్స్ అనుకోండి, ఐ మీన్ ప్రింటింగ్ సరిగా జరగకపోతే ప్రెస్లో ఎలా కాయిన్స్ ఉంటాయి అనేది ఇవి పెట్టారు ఇక్కడ. 2 రూపీ చూడండి కనపడుతున్నాయి. షేప్ బేస్డ్ కాయినేజ్ ఇవి, అంటే ఏజ్ని బట్టి షేప్ ఎలా చేంజ్ అయింది అనేది. సో నయా పైసా చూడండి 1957 to 64, 1965లో, తర్వాత 1964, ఇలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కాయిన్ వచ్చింది కదా. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ కాయిన్స్ తెలుసు కదా, 5 రూపీస్ అప్పుడు అలా ఉండేది, 2 రూపీస్ అలా ఉండేది, మళ్ళీ కొత్త కాయిన్స్ వచ్చాయి. సో 1 రూపీ అలా ఉండేది నేను చిన్నప్పుడు, తర్వాత కొత్త 1 రూపీ కూడా వచ్చింది. సో ఇలాంటి 1 రూపీ కూడా చూసాను నేను. ఇప్పుడు ఇలాంటి 1 రూపీ ఉంది, ఇప్పుడు ఇంకా రీసెంట్ మోడర్నైజ్డ్ 1 రూపీ కూడా ఉంది. సో నేను కూడా ఎప్పుడు చూడలేదు 20 పైస్ 1 పైస్ అనా ఇవన్నీ. సో ఎనీవన్ నేనైతే బ్లాగ్ రేపే పోస్ట్ చేస్తాను, మేబీ రేపు లాస్ట్ డేట్ ఏమో. సో ఇవి కాయినేజ్ మెటల్స్, ఐ మీన్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, దాని తర్వాత కుప్రో నికెల్ కాయిన్స్, కాపర్ కాయిన్స్, అల్యూమినియం, మెగ్నీషియం కాయిన్స్. సో ఇవి ఎప్పుడు మోస్ట్లీ మనము కాపర్ కాయిన్స్ చూసింటాము. చూడండి కాపర్ కాయిన్స్ ఎలా ఉన్నాయో. వచ్చి సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ. సో గోల్డ్ కాయిన్స్ ఇన్ ద ఏన్షియంట్ డేస్ ఆఫ్ కింగ్స్, రాజులు పాలించే టైంలో ఉన్న కాయిన్స్ అన్నీ ఇవి ఏన్షియంట్ డేస్లో. సో ఇక్కడ చూడండి ఒక కాయిన్ పైన రాముడు ఉన్నాడు అనుకుంటాను. తర్వాత ఒక కొన్ని కాయిన్స్ పైన చార్మినార్ కూడా ఉంది, ఐ మీన్ ఇంకో కాయిన్స్ పైన పురాణ్ ఉంది. గోల్డ్ కాయిన్స్ పైన శ్రీరామచంద్రుడు రెప్లికా పెట్టారు ఒకటి, ద వరల్డ్ లార్జెస్ట్ అండ్ హెవీయెస్ట్ గోల్డ్ కాయిన్, ద ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్. సో మొఘల్ ఎంపైర్ జహంగీర్ టైంలో వెయిట్ ఆఫ్ కాయిన్ వచ్చి 11 kg 935 grams అంట, 210 mm గోల్డ్. సో డినామినేషన్ వచ్చి 1000 మొహరాస్. సో 1000 మొహరాస్ అంటే నాకు ఏంటో తెలియదు, తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ సన్ సైన్స్ ఇన్ ద ఇండియన్ కాయిన్ హెరిటేజ్. సో మనం రాసులు అంటాం కదా, తులరాశి, సింహరాశి అలా ఇక్కడ ఉన్నాయి కదా, లియో, క్యాన్సర్, జెమిని. సో వీటిని ఇంగ్లీష్ నేమ్స్ ఇవన్నీ. సో మొఘల్ ఎంపర్ నూరుద్దీన్ మొహమ్మద్ జహంగీర్ ఈ జోడియాక్ సైన్స్ని చేయించాడంట అప్పుడు. ఆఫ్ ఇండియా కాయినేజ్ ఎప్పటి నుంచి అంటే ద అనా సిరీస్ ఆఫ్ 1950, అనా సిరీస్ నుంచి నయా పైసా సిరీస్ వచ్చింది. దాని తర్వాత పైసా సిరీస్ అండ్ పైసా సిరీస్ 1965 అని ఉంది కదా. సో ఇవి రీసెంట్ కాయిన్స్ ఇవి. నేను 1 పైసా 2 పైసా మా ఇంట్లో ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయనుకుంటాను. సో 1 రూపీ వరకు చూసాను నేను. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ 2011 రూపీ సింబల్ సిరీస్ ఇది, 10 రూపీ కాయిన్. సో రీసెంట్ 20, 10 రూపీస్ కాయిన్స్ రీసెంట్ సిరీస్ ఇవి, 5 రూపీ అండ్ 2 రూపీ కాయిన్స్. సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ 20 రూపీస్ కాయిన్ ఉంది అండ్ 10 రూపీస్ కాయిన్ ఇక్కడ. సో ఇది మనం చూసాము ఆల్రెడీ కాయిన్స్ ఇవి, అందుకే మనం చూడని కాయిన్స్ ఇవన్నీ. యాక్చువల్లీ ఇక్కడ లైటింగ్ రిసెంబుల్ అవుతుంది పైకి నుంచి, సో అందుకు కనబడలేదు. మోస్ట్లీ మీరు ఇక్కడే చూడండి వాటిని. ఒక ఈవెంట్ని కానీ ఒక పర్సన్ని కానీ మనము గుర్తు చేసుకోవడానికి చేసే కాయిన్స్నే కమెమరేటివ్ కాయిన్స్ అంటారు. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ గ్రోమోర్ ఫుడ్ ఉంది కదా, సో అక్కడ గ్రోమోర్ ఫుడ్ కోసం అలా 20 రూపీస్ కాయిన్ చేశారు. దాని తర్వాత ఆచార్య తులసి బ్రిటిష్ బర్త్ సెంచరీ కోసం అలా ఒక్కొక్కటి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ చైల్డ్ కోసం ఇక్కడ చైల్డ్ సింబల్ చేసి 250 సెషన్ ఆఫ్ రాజ్యసభ అంటే ఇక్కడ రాజ్యసభ అనేసి 250 అలా వేసేసారు కదా. సో బేస్డ్ ఆన్ అదే కొమెమోరేటివ్ మీనింగ్ అది గుర్తు చేసుకోవడానికి, ఒక ఈవెంట్ని లేదా ఒక పర్సన్ని గుర్తు చేసుకోవడానికి వేసిన కాయిన్స్ ఇవన్నీ.
ఇంకా సేమ్ యాజ్ యూజువల్ ఆ కాయిన్స్ అందరినీ ఇలా కింద పెట్టేశారు చూడటానికి. సో ఇది చూడండి, డైస్ ఆన్ కాయిన్ మేకింగ్ ఆఫ్ టూల్స్ అంట. ఎప్పుడంటే అసఫ్జాహీ డైనాసిటీ ఉన్న టైంలో ఎవరన్నా విలేజ్లో ఉన్న వాళ్ళైతే కొలిమి అనేది ఒకటి ఉండేది. ఐ మీన్ అక్కడ ఇవి ఇనుప సామాన్లు చేసేవాళ్ళు. సో అక్కడ ఇవి టూల్స్ అన్నీ కూడా ఉంటాయి. కానీ అప్పుడు ఇవి ఓల్డ్ టైంలో ఉన్న టూల్స్, ఇవన్నీ కాయిన్స్ మేకింగ్ కోసం చేసేవాళ్ళంట. ఈ టూల్స్ అన్ని యూజ్ చేసి ఆ ప్రాసెస్ ఇది ఇలా. సో నేను కొంచెమే అనుకున్నాను ఎండ్, కానీ ముందుకు అలా వెళ్తూ ఉంటే చాలానే ఉంది ఇంకా. సో ఇక్కడ ఏదో జరుగుతుంది, మనం ఏమైనా కొనేదానికి ట్రై చేద్దాము. ఇంకా చాలామంది జనాలు ఉన్నారు. సో వీడియో అయితే పెద్దదయ్యేలాగుంది. సో హోప్ ద బెస్ట్. ఒకటే బ్లాగ్లో వేయడానికి చూద్దాము, లేదంటే 2 బ్లాగులు వేసేద్దాము ఒకటేసారి. నెక్స్ట్ మనకి స్టోనేజ్ టూల్స్ ఉన్నాయి కదా, దాని తర్వాత మైక్రోలిడ్స్, తర్వాత ఫాజిల్స్ ఆఫ్ బడ్ క్లాస్. కాయిన్స్ అయిపోయాయి అనుకుంటాను మోస్ట్లీ. నెక్స్ట్ పార్ట్కి వచ్చాం మనము. మనకి నిజాం సిమెంట్ హైదరాబాద్ గురించి ఉంది. మెల్టింగ్ అండ్ కాస్టింగ్, రోలింగ్ ఆఫ్ కాస్ట్ బార్స్, అంటే ప్రిపరేషన్ ఎలా చేసేవాళ్ళు అనే ఒక ప్రాసెస్ అయితే ఇలా ఇచ్చారు. దాని తర్వాత అయిన తర్వాత కాయిన్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. ఇది సిమెంట్ హౌస్లో మేడ్ అయిన మెడల్స్, తర్వాత టోకన్స్ ఇక్కడ వీళ్ళు రిప్లికేట్ చేశారు. నేను ఏమనుకుంటాను అంటే నేమ్ కింద మెన్షన్ చేసి ఉంటే బాగుంది అనుకుంటాను. బికాస్ మనకి నేమ్ ఏదో తెలియదు కదా. కనబడుతున్నాడా ద లార్డ్ వెంకటేశ్వర? సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఉంది. సో చార్మినార్ మోస్ట్లీ ఇక్కడ పద్మావతి అమ్మవారు అనుకుంటాను నేను. కరెక్టే, పద్మావతి అమ్మవారే. ఇవి ఏంటంటే ఫోర్జరీ అండ్ ఫేక్ నోట్స్, ఐ మీన్ ప్రజెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి ఫోర్జరీ అండ్ ఫేక్ నోట్స్ ఎలా మనీలో. సో వాటి కోసం ఏన్షియన్ డేస్లో వాడిన సామాన్లు అన్నీ ఇవే. చూడండి, ఫోర్జరీ ఎగ్జిబిట్స్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ రెప్లికాస్ ఓన్లీ. సో అంటే ఇవి వాడారని చెప్తున్నారు వాళ్ళు. సో మోస్ట్లీ ఇవే వాడారు. డిఫరెంట్ ఏరియా ప్లేసెస్ నుంచి డిఫరెంట్ కాయిన్స్ అనుకోండి. ఆస్ట్రేలియా, హాంకాంగ్, నేపాల్, సో అలా మెక్సికో ఉంది ఇక్కడ, కొరియా, ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్. సో అన్ని ప్లేసెస్ నుంచి. అండ్ చర్లపల్లి మింట్ ఇనాగరేషన్ టైంలో ఉన్న ఫొటోస్ ఇవన్నీ. మన ఆంధ్ర నుంచి అయితే నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. సో ఇంకా మిగతా వాళ్ళు నాకు తెలియదు. సో ఆ టైంలో ఆంధ్ర తెలంగాణ ఒకటే అనుకోండి. నాకు తెలిసి నేను ఒకరే. వాక్ చేస్తూ ఉంటే మధ్యలో సబ్స్క్రైబర్స్ తోడయ్యారు. సో ఏం పేరు మీ పేరు? సిద్ధార్థ. ప్రణవ్. జై. హాయ్ చెప్పండి. హాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 గ్రామ్ గోల్డ్ బార్ ఇది, అది రెప్లికా, సో ఒరిజినల్ కాదు యాక్చువల్గా. ఇంకా కొన్ని ఉన్నాయి. హైదరాబాద్ మింట్ వాళ్ళు ప్రిపేర్ చేసినవి, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ మింట్ హైదరాబాద్. ఈ వాచ్ చాలా బాగుంది. సో కుదిరితే ఇలాంటిది ఒకటి మనం కూడా చేయించుకుందామా. మింట్ హౌస్ వాళ్ళు కాయిన్స్ని కూడా అమ్ముతున్నారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ని, డినామినేషన్స్ ఇక్కడ ఇచ్చారు కదా. సో ఇక్కడ వీళ్ళు 100 రూపీస్ కాయిన్ కూడా అమ్ముతున్నారు. దానిపైన లూయిస్ బార్లీ సింబల్ ఉంటుంది. సరే, లాస్ట్ కాస్ట్ వచ్చి 4,410. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 450 రూపీస్. సేమ్ అంతే, ఇంకా ఆ పక్క ఈ పక్క అవే ఉన్నాయి. మనమైతే ఏం తీసుకోలేదు ఇప్పుడు, బట్ చాలా రష్ అయితే ఉంది. చూద్దాం, తీసుకునే దాన్ని ట్రై చేద్దాం ఒకటి. హౌస్ నుంచి బయటకు అయితే వచ్చాను. మోస్ట్లీ వ్లాగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. లాస్ట్ 2 డేస్ అనుకుంటాను. ఈరోజు రేపు ఉంది మింట్ హౌస్ ఓపెనింగ్. సో ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. వ్లాగ్ ఖచ్చితంగా ఈరోజే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇన్ కేస్ రాని వాళ్ళు ఎవరన్నా కుదరలేదు అనుకుంటే బ్లాగ్లో కంప్లీట్గా సైఫాబాద్ మింట్ హౌస్ని చూడండి.